B9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్లైన్ వార్తలు వస్తున్నాయి. పరకామణి చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారమంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది. మొట్టమొదట దానికి సమాధానం, నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా, కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణన్న చెప్పాల. నా మొట్టమొదటి డిమాండ్ అది. తల నరుక్కోవటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు జరిగింది అని పదే పదే మాట్లాడినారు. నేను దేనికైనా సిద్ధం. ఈ సందర్భంగా ఆ పరకామణి చోరీకి సంబంధించి త్రైలోక్యనాథుడైన వెంకటేశ్వర స్వామి దివ్య ధామాన్ని టీడీపీ పార్టీకి, ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకి, కొందరు వ్యక్తులకు అది రాజకీయ ఆట స్థలంగా మార్చివేసినారు ఈ కూటమి ప్రభుత్వంలో. జరిగింది ఒక్కటైతే దాన్ని చిలవలు పొలవలు చేసి వక్రీకరించి తమ రాజకీయ స్వార్థం కోసమని స్వామి సన్నిధానాన్నే తమ స్వార్థ క్షేత్రంగా మార్చివేస్తున్నారు. 29/4/2003 జియర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనేటువంటి వ్యక్తి పరకామణిలో చోరీ చేస్తూ ఉండగా $800 నోట్లు అతని దగ్గర విజిలెన్స్ వాళ్ళు పట్టుకోవటం జరిగింది. ఆ పట్టుకున్నటువంటి సొమ్ము ఆనాటి ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 72,000 రూపాయలని తేల్చినారు. మా వాళ్ళు లోతైనటువంటి పరిశీలన చేయటం ద్వారా అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఈ రకంగా చేస్తున్నాడన్నటువంటి విషయాన్ని బయట పెట్టిందే వైఎస్ఆర్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మా పాలక మండలి, మా అధికారులు, ఆనాటి అధికారులు. 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు అని తెలిసినటువంటి విషయం అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండిన కాలంలో కూడా ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ రకంగా చోరీ చేస్తూనే ఉన్నాడు అని. రవికుమార్ ను పట్టుకున్నదే మా వాళ్ళు, అంటే మా ప్రభుత్వంలో అధికారులు. అతని చేత పట్టుకున్న తర్వాత ఆ కుటుంబ సభ్యులు, అతని శ్రీమతి, అతని కుమార్తెలు జరిగినటువంటి ఘోర అపచారానికి, నేరానికి తమ భర్త మీద బాధతో, ఆర్తితో వాళ్ళందరూ కూడా దేవస్థాన అధికారులను సంప్రదించి ప్రాయశ్చిత్తంగా, పాప పరిహారంగా, స్వచ్ఛందగా చేసినటువంటి తప్పుకు దేవుడికి కానుకగా, ప్రతిఫలంగా
దాదాపు ఆ రోజున రిజిస్ట్రేషన్ వాల్యూ 14 కోట్ల రూపాయలైతే 100 కోట్ల రూపాయలకు పైగా ఉన్నటువంటి ఆస్తులను టీటీడీకి దఖలుపరచటం జరిగింది. అది జరిగినటువంటిది ఆనాడు 2024వ సంవత్సరం 19/6/2023వ సంవత్సరంలో వాళ్ళు ఇది బోర్డు రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చినారు. ఇట్లా 14 కోట్ల రూపాయల ఆస్తిని బోర్డు తీర్మానం ద్వారా ఆమోదించటం జరిగింది అని ఈ విషయం స్పష్టంగా తీసుకోవటం. అప్పుడు నేను అధ్యక్షుడిని కాదు.